బిగ్ బాస్ సీజన్ 7లో శోభా శెట్టిని చూసి ఆడియన్స్ ఎంత తిట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలు శోభ ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అంటూ ప్రతి వారం ఆడియన్స్ చర్చించుకుంటూనే ఉండేవారు. కానీ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇద్దరు శోభాని కాపాడుతూనే వచ్చారు. అయితే ఫినాలేకి ముందే శోభ వెళ్ళిపోయిందనుకోండి, అది వేరే విషయం. అయితే తెలుగు బిగ్ బాస్తో పాటు కన్నడ బిగ్ బాస్లో కూడా శోభ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో వరల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది శోభా శెట్టి. అయితే 2 వారాల తర్వాత శోభ మాత్రం తన వల్ల కాదు, నేను ఉండలేను ఈ షోలో అంటూ ఏడుపు మొదలెట్టేసింది. హోస్ట్ కిచ్చా సుదీప్తో తనని పంపించేయాలంటూ వేడుకున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అయితే ఆ సమయంలో శోభా శెట్టిపై సుదీప్ గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇది చూసి తెలుగు ఆడియన్స్ కూడా శోభాని ట్రోల్ చేశారు. అయితే ఇన్నాళ్ళకి ఆ వీడియోపై అసలు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై శోభా శెట్టి క్లారిటీ ఇచ్చింది. తాజాగా కిసిక్ టాక్ షోలోకి వచ్చిన శోభ కన్నడ బిగ్ బాస్ గురించి ఈ రకంగా చెప్పుకొచ్చింది. అసలు ఆ రోజు కిచ్చా సుదీప్ ఎందుకు ఫైర్ అయ్యారో శోభా శెట్టి అయితే చెప్పుకొచ్చింది. ఎవరు ఎవరిని తిట్టారు, అసలు ఏమైందంటే కన్నడ బిగ్ బాస్లోకి వెళ్ళగానే నాకు 2 వారాలకే హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. అప్పుడు నేనే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వచ్చేసాను అన్నమాట. అయినా అంత పెద్ద షోలోకి నేను వెళ్తున్నానంటే చాలా రూల్స్ అండ్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. అది అంత ఈజీ కాదు. ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం అనేది మన చేతుల్లో ఉండదు. అప్పుడు సుదీప్ గారు ఎందుకంత కోపడ్డారంటే, చాలా రోజుల తర్వాత కన్నడలోకి కంబ్యాక్ అయ్యాను. లక్కీగా ఆ రోజు నాకే హైయెస్ట్ ఓట్లు వచ్చాయి, సెకండ్ ప్లేస్లో ఉన్నాను. మరి జనాలు మీకు ఎంత సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళని లెక్క చేయకుండా హెల్త్ ఇష్యూ అని చెప్పి వెళ్ళిపోతున్నారని సుదీప్ గారు ఫైర్ అయ్యారని చెప్పుకొచ్చింది. అయితే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, కానీ ఉండాల్సింది నేను. లోపల ఉంటున్నందున ప్రతి వారం ఇంత అని నాకు డబ్బులు కూడా ఇస్తారు, అలాగే ఫేమ్ కూడా వస్తుంది. ఇదంతా తెలిసి కూడా ఊరికే రావడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా. నా వల్ల కాదు, ఇక నేను చేయలేనని డిసైడ్ అయినప్పుడే నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత నేను సమాధానం చెప్పాల్సింది నా ఫ్యామిలీకి మాత్రమే. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చెయ్యి, నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే అంటారు. అయితే నేను నాకు ఓట్లు వేసిన ఆడియన్స్ని ఎప్పుడు గౌరవిస్తాను. ఆ రోజు బిగ్ బాస్ టీం వాళ్ళు లోపలికి వచ్చి నాతో మాట్లాడారు. వాళ్ళు 100 చెప్తారబ్బా, రేపు సెట్ అవుతుంది, ఎల్లుండి సెట్ అవుతుంది హెల్త్ అని. కానీ నేను ఉండాలి కదా, హెల్త్ సపోర్ట్ చేయలేదు. నాకు నామినేషన్స్ రోజు ఎనర్జీ కావాలి కదా, నాకు అప్పుడు అంత బాగాలేదు. అందుకే ఎవరు ఎంత చెప్పినా నో చెప్పాను. ఇక సుదీప్ గారు అలా మాట్లాడడంలో తప్పేం లేదు. హోస్టుగా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పారు. అయితే చెప్పే విధానం చూసే వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు అంటూ శోభా శెట్టి చెప్పుకొచ్చింది.